హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద జావా ప్రోగ్రామింగ్ కోర్స్. మనం లాస్ట్ క్లాస్లో ఇంట్రడక్షన్ టు జావా గురించి తెలుసుకున్నాం. ఈ క్లాస్లో జావా ప్రోగ్రామ్ ఎనాటమీ గురించి క్లియర్గా చూద్దాం. లెట్స్ సీ ద అవుట్లైన్ ఆఫ్ ది టుడేస్ క్లాస్. మనం యాక్చువల్గా జావా ప్రోగ్రామింగ్ ఎనాటమీలో ఏం తెలుసుకోవాలంటే క్లాసెస్, ఆబ్జెక్ట్స్, మెథడ్స్, నేమింగ్ కన్వెన్షన్స్ అండ్ సింపుల్ జావా ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ అండ్ అలాగే లాస్ట్ అండ్ ఫైనల్గా ప్యాకేజెస్ గురించి తెలుసుకోవాలి. వీటి గురించి మనం డీటెయిల్గా ఈ క్లాస్లో చూద్దాం. అసలు క్లాస్ అంటే ఏంటి? క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్. ఈ బ్లూ ప్రింట్ మనకి ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తుంది. అండ్ అలాగే ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అనేది ఒక థింగ్, అంటే ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్ అన్నమాట. లైక్ చైర్, టేబుల్, బెడ్, లైట్, మిర్రర్, ఇవన్నీ ఆబ్జెక్ట్స్. ఓకే, లెట్స్ సీ ద ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ ఉంది. ఒక ఫ్యాక్టరీ అనేది మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో కార్స్ని సప్లై చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ కార్స్ని క్రియేట్ చేసి మనకి సప్లై చేస్తుంది. ఇక్కడ మెయిన్ ఏంటి? ఫ్యాక్టరీ. అంటే ఫ్యాక్టరీ అనేది క్లాస్. మిగతావి ఏం సప్లై చేస్తుంది? కార్ అంటే ఆబ్జెక్ట్స్. ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే క్లాస్ అనేది ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తుంది. లెట్స్ సీ ద స్ట్రక్చర్ ఆఫ్ ది క్లాస్. ఫస్ట్లీ మనం క్లాస్ని తీసుకోవాలి. ఇందులో క్లాస్ అనేది ఒక కీవర్డ్. ఇది తీసుకున్న తర్వాత క్లాస్ నేమ్ అనేది తీసుకోవాలి. క్లాస్ నేమ్ అనేది మన ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. మనం చేస్తున్న ప్రోగ్రామ్ బట్టి తీసుకోవచ్చు. తర్వాత కర్లీ బ్రేస్ ఓపెన్ అండ్ క్లోజ్ చేయాలి. మధ్యలో ఉన్న స్పేస్ని బాడీ ఆఫ్ ది స్ట్రక్చర్ అంటాము. అంటే ఈ బాడీలో మనం అనుకున్న ఐడియాని ప్రోగ్రామ్ ద్వారా రాయొచ్చు. ఇప్పుడు మెథడ్ అంటే ఏంటో చూద్దాం. యాక్చువల్గా మెథడ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. ఈ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఒక స్పెసిఫిక్ టాస్క్ అనేది క్లియర్గా కంప్లీట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మెథడ్లో నేను యాడ్ 2 నెంబర్స్ అని ఇస్తున్నా. అంటే ఇప్పుడు నేను అక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ అనేది ఇచ్చా. అంటే ఆ ప్రోగ్రామ్ అనేది ఆ ఇన్స్ట్రక్షన్ తీసుకొని ఇప్పుడు ఆ 2 నెంబర్స్ అనేది యాడ్ చేస్తుంది. మనకి ఈ మెథడ్లో ఒక స్పెషల్ మెథడ్ అనేది ఉంది, అదే మెయిన్ మెథడ్. లెట్స్ సీ మెథడ్ స్ట్రక్చర్. ఈ మెథడ్ స్ట్రక్చర్లో మనకి 4 మెయిన్ మెథడ్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి రిటర్న్ టైప్. తర్వాత స్పేస్ ఇచ్చి మెథడ్ నేమ్ అనేది రాస్తాము. తర్వాత పెరాన్సిస్ అని ఇచ్చి పెరాన్సిస్ మధ్యలో పారామీటర్స్ అనేవి ఇస్తాం. పారామీటర్స్ అంటే యూజర్ నేమ్. అంటే ఈ పెరాన్సిస్ మధ్యలో మనం ఒక యూజర్ నేమ్ అనేది రాస్తాం. తర్వాత కోడ్ బ్లాక్ ఓపెన్ చేసి మధ్యలో సమ్ కోడ్ అనేది రాస్తాం. ఎగ్జాంపుల్గా ఒక ప్రింట్ యూజర్ నేమ్ అని ఇచ్చా. అంటే నేను ఒక యూజర్ నేమ్ని పెడుతున్నా. సో మనకు అక్కడ అనేది యూజర్ నేమ్ అనేది ప్రింట్ అవుతుంది. మనం ఏ మెథడ్ రాసినా సరే ఇన్సైడ్ ది క్లాస్లో రాయాలి. మనకి క్లాస్ అనేది ఒక కంటైనర్ అన్నమాట. ఈ కంటైనర్లో సమ్ మోర్ నెంబర్ ఆఫ్ మెథడ్స్ని స్టోర్ ఆర్ యాక్సెస్ చేస్తుంది. లెట్స్ సీ ద కాలింగ్ ఏ మెథడ్. కాలింగ్ ఏ మెథడ్ అనేది మెథడ్ స్ట్రక్చర్స్లో ఫస్ట్ మెథడ్ అన్నమాట. ఈ కాలింగ్ ఏ మెథడ్ మనం ఎవ్రీ మెథడ్లో బేసిక్గా యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక మెథడ్ నేమ్ అది తీసుకున్నా. తర్వాత పెరాన్సిస్ ఓపెన్ చేసి పారామీటర్స్ ఇద్దాం అనుకుంటున్నా. మధ్యలో ఈ పారామీటర్స్ ప్లేస్లో ఏమి ఇస్తాం? యూజర్ నేమ్. యాక్చువల్గా అది అందరికీ తెలిసిందే. ఈ కాలింగ్ ఏ మెథడ్ అనేది సెమీకోలన్తో ఎండ్ అవుతుంది. మెయిన్లీ ఈ కాలింగ్ ఏ మెథడ్లో మనం ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నప్పుడే మనం మెయిన్ మెథడ్ని కాల్ చేయకుండానే ఆటోమేటిక్గా మెయిన్ మెథడ్ అనేది కాల్ అయ్యి ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. లెట్స్ సీ ద యాక్సెస్ మాడిఫైయర్స్. యాక్సెస్ మాడిఫైయర్స్ అనేవి మనకి క్లాసెస్ అండ్ మెథడ్స్ని ఎలా యాక్సెస్ చేసుకుంటాం అనేది చెప్తుంది. వీటి గురించి డీటెయిల్గా ఊప్ కాన్సెప్ట్లో చూద్దాం. మనకి యాక్సెస్ మాడిఫైయర్లో 4 మెయిన్ బేసిక్ మాడిఫైయర్స్ అనేవి ఉన్నాయి. అవి పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అండ్ డిఫాల్ట్. అసలు నేమింగ్ కన్వెన్షన్స్ అంటే ఏంటి? నేమింగ్ కన్వెన్షన్స్ అనేవి మనం ప్రోగ్రాంలో నేమ్స్ అనేవి ఎలా రాయాలి అనేది చెప్తుంది. ఈ నేమింగ్ కన్వెన్షన్స్లో 3 మెయిన్ కన్వెన్షన్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్లీ పాస్కల్ కన్వెన్షన్, క్యామెల్ కన్వెన్షన్ అండ్ స్నేక్ కన్వెన్షన్. పాస్కల్ కన్వెన్షన్ అంటే ఒక సెంటెన్స్ తీసుకున్నప్పుడు అందులో ప్రతి వర్డ్లో ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ పెడతాం. అండ్ అలాగే క్యామెల్ కన్వెన్షన్ అంటే ఒక సెంటెన్స్లో ఫస్ట్ వర్డ్ ఫస్ట్ లెటర్ మాత్రం స్మాల్ పెట్టి ఎవ్రీ వర్డ్ ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ పెడతాం. అండ్ అలాగే స్నేక్ కన్వెన్షన్ అంటే
మనకి ఇచ్చిన సెంటెన్స్లో ప్రతి వర్డ్లో ఫస్ట్ లెటర్ స్మాల్ ఉంటుంది, దెన్ ఇట్స్ ఓకే. బట్ ఎవ్రీ వర్డ్కి మిడిల్లో అండర్స్కోర్ అనేది మెన్షన్ చేస్తాం. లెట్స్ సీ ద జావా ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్. ఫస్ట్లీ మనం పబ్లిక్ అనే యాక్సెస్ మాడిఫైయర్ అనేది తీసుకున్నాం. తర్వాత క్లాస్ అండ్ క్లాస్ నేమ్ని క్రియేట్ చేసాం. ఆఫ్టర్ దట్ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి ఒక పబ్లిక్ యాక్సెస్ మాడిఫైయర్ అనేది తీసుకున్నాం. తర్వాత ఒక స్టాటిక్ కీవర్డ్, ఈ స్టాటిక్ అనేది అన్నోన్ యాక్సెస్ మాడిఫైయర్. దీని గురించి మనం ఊప్ కాన్సెప్ట్లో డీటెయిల్గా చూద్దాం. తర్వాత వాయిడ్ రిటర్న్ టైప్ అది. అండ్ అలాగే మెయిన్ మెథడ్ అనేది క్రియేట్ చేసాం. ఆ పెరాన్సిస్ మధ్యలో స్ట్రింగ్ ఆర్క్స్ అని ఉంది కదా, అక్కడ మనం యూజర్ నేమ్ అనేది మెన్షన్ చేసుకుంటాం. మెథడ్ క్రియేట్ చేసిన తర్వాత కర్లీ బ్రేస్ని ఓపెన్ చేసి క్లోజ్ చేస్తాం. మనం జావాలో ఏ ప్రోగ్రామ్ రాసినా సరే అందులో కంపల్సరీ అట్లీస్ట్ 1 క్లాస్ అయినా సరే ఉంటుంది. మనకి పాస్కల్ కేస్ కన్వెన్షన్ అనేది క్లాసెస్లో యూజ్ చేస్తాం. అండ్ అలాగే క్యామెల్ కేస్ కన్వెన్షన్ అది మెథడ్స్లో యూజ్ చేస్తాం. ఈ మెథడ్ అనేది మనకి ఎప్పుడు కూడా ఇన్సైడ్ ది క్లాస్లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. అసలు ప్యాకేజెస్ అంటే ఏంటి? ప్యాకేజెస్ అనేవి సమ్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ని స్టోర్ చేస్తుంది. ఎగ్జాంపుల్, ఈ పెద్దగా ఉన్న కంటైనర్ అనేది ఒక ప్యాకేజ్ అనుకుందాం. అందులో చిన్న చిన్న బాక్స్గా ఉన్నవి క్లాసెస్ అన్నమాట. ఈ క్లాసెస్ అనేవి సమ్ మెథడ్స్ ఆర్ ఫైల్స్ని క్రియేట్ చేస్తుంది. ఇఫ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. మనం నెక్స్ట్ క్లాస్లో డిస్ప్లేయింగ్ మెసేజెస్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.